తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే సరికొత్త వ్యాపారాల కోసం చూస్తున్న వారికి తాగి పడేసిన కూల్ డ్రింక్ మరియు వైన్ గ్లాస్ బాటిల్స్ రీసైక్లింగ్ అలాగే రీయూజ్ వ్యాపారం ఒక అద్భుతమైన వ్యాపారం. ఈ వ్యాపారంలో ప్రభుత్వ రాయితీలు కూడా అందుకోవడంతో పాటు ప్రతి సీసా మీద ₹5 వరకు లాభం పొందే వీలుంటుంది. మన చుట్టూ ఉండే పరిసరాల్లో రోజు వందల సంఖ్యలో గాజు సీసాలు వృధాగా పారేస్తూ ఉంటారు. వీటిని సేకరించి మళ్ళీ కంపెనీలకు విక్రయించడం ద్వారా చాలా తక్కువ సమయంలోనే పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టుకోవచ్చు. పర్యావరణానికి మేలు చేయడంతో పాటు స్థానికంగా ఉండే నిరుద్యోగులకి ఉపాధి కల్పించడానికి కూడా ఈ వ్యాపారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వ్యాపారంలో ఉన్న లాభాలు, దాన్ని ప్రారంభించాలనేటువంటి దాని గురించి పూర్తిగా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వ్యాపారాన్ని ముఖ్యంగా 2 పద్ధతుల్లో మొదలెట్టచ్చు. మొదటిది రీసైక్లింగ్ పద్ధతి. ఇందులో సేకరించిన సీసాల్ని క్రష్ చేసి పొడిగా మార్చి పెద్ద కంపెనీలకి ముడిసరుకుగా అమ్ముతారు. ఈ పద్ధతికి పెట్టుబడి కాస్త ఎక్కువగా అవసరమవుతుంది. మిషనరీ, గోడౌను, కరెంటు, వాటర్ సదుపాయాల కోసం సుమారు 5 లక్షలు అవుతుంది. అయితే దీనికి ప్రభుత్వ సబ్సిడీలు కూడా ఉంటాయి. ఒకవేళ అంత పెట్టుబడి అవసరం లేదు అనుకుంటే రెండవ పద్ధతి అయినటువంటి ట్రేడింగ్ లేదా రీయూజ్ విధానాన్ని ఎంచుకోవచ్చు. దీనికోసం కేవలం 2 వ్యక్తులు మరియు ఒక చిన్న ఓపెన్ ఏరియా ఉంటే సరిపోతుంది. సేకరించిన సీసాలను శుభ్రంగా కడిగి వాటి మీద ఉన్న పాత లేబుల్స్ అన్నిటిని తొలగించి నీట్గా ప్యాక్ చేసి మళ్ళీ కంపెనీలకు విక్రయించడమే ఈ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ట్రేడింగ్ వ్యాపారానికి కేవలం కొన్ని ₹1,000 పెట్టుబడితోనే ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారానికి కావలసిన ముడి సరుకును సేకరించడం చాలా ఈజీ. మన దగ్గరలో ఉండే వైన్ షాపులు, బార్లు, పబ్బులు, పెద్ద పెద్ద హోటళ్ళు, రెస్టారెంట్స్, బేకరీలు, ఫుడ్ కోర్ట్లు, సినిమా హాల్స్ నుంచి ఈ ఖాళీ సీసాలను సేకరించవచ్చు. అక్కడ యాజమాన్యంతో లేదా పనివారితో ముందుగానే మాట్లాడుకుని వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి బల్క్గా సీసాలను కొనుగోలు చేయవచ్చు. మార్కెట్లో ఒక ఖాళీ సీసాని కేవలం 50 పైసల నుంచి ₹1 లోపే మనం కొనుగోలు చేయవచ్చు. వాటిని శుభ్రం చేసిన తర్వాత మార్కెట్లో ఉండే డిమాండ్ని బట్టి ఒక్కో సాధారణ బాటిల్ని ₹3 నుంచి ₹5 వరకు అమ్ముకోవచ్చు. కొన్ని ప్రత్యేకమైన లీటర్ బాటిల్స్ అయితే మార్కెట్లో ₹25 వరకు పలుకుతాయి. అలాగే గ్రీన్ వైన్ బాటిల్స్ ₹18 వరకు, కొన్ని ప్రత్యేకమైన క్రాఫ్ట్ డిజైన్ బాటిల్స్ ₹50 వరకు కూడా అమ్ముడైపోతాయి. ప్రతి సీసా మీద ఖర్చులు పోను ₹2 నుంచి ₹5 వరకు నెట్ ప్రాఫిట్, అంటే నికర లాభం, అన్ని ఖర్చులు పోను లాభం ఉంటుంది. రోజుకి వేల సంఖ్యలో సీసాలను సేకరించి విక్రయించగలిగితే నెలకి లక్షల్లో సంపాదన ఉంటుంది. పెట్టిన పెట్టుబడి కేవలం 2-3 నెలల్లో పూర్తిగా తిరిగి వచ్చేస్తుంది. ఈ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున రీసైక్లింగ్ ప్లాంట్ రూపంలో ప్రారంభించాలనుకునే వారికి ప్రభుత్వ పరంగా లభించే రాయితీలు అలాగే లోన్లు ఎంతో సహాయం చేస్తాయి. పర్యావరణ పరిరక్షణ మరియు వ్యర్థాల నిర్వహణ కింద వచ్చే వ్యాపారం కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి పరిశ్రమలకి 30% నుంచి 50% వరకు సబ్సిడీలు అందిస్తున్నాయి. ఈ రాయితీలను ఉపయోగించుకుని పెట్టుబడి భారాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఈ వ్యాపారం చేయడానికి ఆసక్తి ఉండి కొనుగోలుదారులు అలాగే విక్రయదారుల వివరాల కోసం అయితే మీరు ఆల్ ఇండియా డేటాబేస్ కావాల్సిన వారు ఇండియా మార్ట్లో సెర్చ్ చేయవచ్చు.